వైసీపీ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. పోనీ ఈ మాట ఎవరైనా పడనివారు అంటే లెక్క చేయనవసరం లేదు. జగన్ అంటే ఇష్టమైన, అనుకూలమైన సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నవారు కూడా చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో జగన్ రాజకీయ స్నేహితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్టాలిన్ జగన్కి అత్యంత ఆత్మీయుడు. తరచూ ఇద్దరు నేతలు మంచి చెడుల్లో పాల్పంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు పెళ్లిలో కలిసిన విజయ్ను జగన్ ప్రాణ స్నేహితుడని, జగన్ స్ఫూర్తితోనే విజయ్ తమిళనాడులో గెలిచారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. అంతటితో ఆగకుండా సింహం సింగిల్గా రావాలి అంటూ జగన్కి ఎలివేషన్లు ఇస్తున్నారు. అనవసరంగా పవన్ను కెలుకుతున్నారు. అసలే పవన్ వైసీపీ విషయంలో ఒక భావనతో ఉన్నారు. జగన్ విషయంలో అదే వ్యతిరేకతతో ఉన్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి అన్న ఆయనకు పడదు. మెగాస్టార్ చిరంజీవికి భిన్నంగా కూడా పవన్ కళ్యాణ్ వైసీపీతో పాటు జగన్ కుటుంబంపై ఉంటారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. జగన్ అనే వ్యక్తి అసలు అధికారంలోకి రాకూడదని బలమైన విశ్వాసంతో ఉన్నారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో బలంగా పనిచేశారు. జగన్ని అధికారంలోకి రానివ్వను అంటూ తేల్చి చెప్పారు. అన్నంత పని చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న భాగస్వామ్య పార్టీతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నా భరిస్తున్నారే తప్ప బయటపడడం లేదు. దానికి కారణం వైసీపీపై ఉన్న వ్యతిరేకత. కానీ అవేమీ లెక్క చేయడం లేదు వైసీపీ. ఇంకా పవన్ను కెలుకుతూనే ఉంది. ప్రజల నిర్ణయం స్థిరంగా ఉంటుందని వైసీపీకి భావిస్తోంది. తనకు దాదాపు 40% ఓటు బ్యాంక్ వచ్చింది కనుక పవన్ కూటమి నుంచి బయటకొస్తే తనకు బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. కానీ తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి 2009లో టీడీపీ పరిస్థితి కన్నా ఇప్పుడు వైసీపీ ఎదుర్కోక తప్పదు. ఏదైనా ప్రధాన రాజకీయ పక్షం కూటమి నుంచి బయటకొస్తే దాని ప్రభావం ప్రధాన ప్రతిపక్ష పార్టీపై పడుతుంది. అది తెలిసి కూడా పవన్ విషయంలో అనవసరంగా కెలుకుతున్నారు. పైగా పక్క రాష్ట్రంలో వేరే పార్టీ విజయాన్ని అడ్డం పెట్టుకుని ఇలా గుణపాఠాలు నేర్చుకోకుండా వైసీపీ ఇదే మాదిరిగా ముందుకెళితే మాత్రం ఆ పార్టీకే నష్టం.